ఏపీ జంజీ వైసీపీ అధినేత జగన్ వెంట నడుస్తుందా? ఆయన పర్యటనలో ఇదే విషయం స్పష్టమవుతుందా? జగన్కి ఇంకా యూత్లో క్రేజ్ తగ్గలేదా? ఏపీ యువత వైసీపీ అధినేతతోటి కలిసి అడుగులు వేయడానికి కారణం ఏంటి? జగన్ సంక్షేమ పథకాలు ఇప్పటికీ యువత గుర్తుంచుకుందా? కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ఏపీ జంజీ జగన్ వైపు టర్న్ కావడానికి కారణమా? వచ్చే ఎన్నికల్లో జంజీ ఓటు వైసీపీకేనా? ఆ పార్టీ సైతం వారికి అధిక ప్రాధాన్యం ఇస్తుందా? యువతే వైసీపీకి కొత్త బలమా? ఇప్పుడు ఇవే అంశాలు ఏపీలో హాట్ టాపిక్గా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. వరుస జిల్లాల పర్యటనలు, రోడ్ షోలు, ప్రజా పరామర్శ కార్యక్రమాల్లో భారీగా ప్రజలు పాల్గొంటుండగా అందులో ముఖ్యంగా 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువత అధిక సంఖ్యలో కనిపిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. జగన్ తాజాగా భీమవరం, ఉత్తరాంధ్ర, దేవరపల్లిలో పర్యటించారు. ఈ 3 చోట్ల జగన్ వెంట కనిపించిన వారిలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నప్పటికీ అత్యధికంగా యువత ప్రధాన బలంగా కనిపించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. యువత చేతుల్లో పార్టీ జెండాలు, జగన్కు అనుకూలంగా నినాదాలు, బైక్ ర్యాలీలు, సెల్ఫీలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఇప్పుడు వైసీపీ శ్రేణులు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జగన్కు యువతలో ఆదరణ ఏమాత్రం తగ్గలేదని వైసీపీ నాయకత్వం చెబుతోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ప్రజలకు వెళ్లి సమస్యలపై పోరాడుతున్న నాయకుడిగా యువత జగన్ చూస్తోందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అధికారంలో లేకపోయినా ప్రతి ప్రజా సమస్యపై స్పందించడం, వరదలు, రైతుల సమస్యలు, విద్యార్థుల అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్లే యువత మళ్లీ జగన్ వైపు ఆకర్షితమవుతోందని వారంటున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన విద్యా సంక్షేమ పథకాల ప్రభావమే ఇప్పుడు కనిపిస్తోందని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, నాడు నేడు వంటి కార్యక్రమాల ద్వారా లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందాయని, ఆ కుటుంబాలకు చెందిన యువత ఇప్పటికీ జగన్పై సానుకూల అభిప్రాయంతో ఉన్నారని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణాల్లోనూ చదువుతున్న విద్యార్థులు, ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతలో జగన్ ప్రభుత్వంలో జరిగిన మేలు ఇప్పటికీ గుర్తుందని పార్టీ నేతలు అంటున్నారు. అందుకే ఆయన సభలు, ర్యాలీలకు స్వచ్ఛందంగా యువత తరలివస్తోందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన కొన్ని హామీల అమలుపై యువతలో అసంతృప్తి ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగ భృతి హామీ ఇప్పటికీ అమలు కాలేదని, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతలో నిరాశ పెరుగుతోందని ఆ పార్టీ చెబుతోంది. మెగా డిఎస్సి నియామకాల ప్రక్రియపై అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు, పరీక్షల నిర్వహణపై వస్తున్న విమర్శలు కూడా యువతలో అసంతృప్తిని పెంచుతున్నాయని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులో జాప్యం వల్ల విద్యార్థులు కళాశాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ అంశాలన్నీ యువతను జగన్ వైపు మళ్లిస్తున్నాయని పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ ఆరోపణల్ని అధికార కూటమి పూర్తిగా ఖండిస్తోంది. ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యా, ఉపాధి, నియామకాల విషయంలో నిబంధనల ప్రకారమే ముందుకు వెళుతున్నామని కూటమి నేతలు చెబుతున్నారు. ప్రతిపక్షం రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. జగన్ పర్యటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. ర్యాలీల్లో యువత నినాదాలు, భారీ బైక్ ర్యాలీలు, డ్రోన్ విజువల్స్, సభల్లో కనిపిస్తున్న జన సందోహం ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్, ఎక్స్ వంటి వేదికల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. సోషల్ మీడియా విభాగం కూడా ఈ వీడియోలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. జగన్ సభల్లో యువత భాగస్వామ్యాన్ని పార్టీ భవిష్యత్తు రాజకీయ బలానికి నిదర్శనంగా చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా యువ ఓటర్ల ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రతి ఎన్నికల్లో తొలిసారి ఓటు వేస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో రాజకీయ పార్టీలు తమ ప్రచార వ్యూహాలను యువతను కేంద్రంగా చేసుకుని రూపొందిస్తున్నాయి. ఉద్యోగాలు, విద్య, స్టార్టప్లు, డిజిటల్ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక భద్రత వంటి అంశాలపై యువత ఎక్కువగా స్పందిస్తోంది. అందుకే ఇప్పుడు రాజకీయ పార్టీలు సభలతో పాటు సోషల్ మీడియా వేదికలపైన యువతను ఆకర్షించే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. రాష్ట్రంలో కోట్లాది మంది ఓటర్లలో యువ ఓటర్లు కీలకంగా ఉన్నారు. ఈ వర్గం ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతుంది అన్నది రాబోయే రాజకీయ సమీకరణాల్లో ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. అందుకే జగన్ పర్యటనలో యువత కనిపించడం వైసీపీకి రాజకీయంగా ఉత్సాహాన్ని ఇస్తోంది. ప్రస్తుతం జగన్ సభలు, ర్యాలీల్లో కనిపిస్తున్న యువత రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. వైసీపీ దీనిని తమపై పెరుగుతున్న ప్రజా విశ్వాసానికి నిదర్శనంగా చెబుతుండగా అధికార పక్షం మాత్రం సభల హాజరును ప్రజాభిప్రాయంగా చూడలేమని అంటోంది. అయితే
అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జంజీ యువతను ఆకర్షించే పోటీ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ విషయంలో జగన్ అధికార కూటమి కంటే ముందున్నారు అనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.